రైట్ నిర్మల్లో తాజా పరిస్థితిని మా ప్రతినిధి సారంగపాణి మనకు అందిస్తారు. సారంగపాణి. అక్షయ, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్కు రెడ్ అలర్ట్ ప్రకటించారు. ప్రస్తుతం మనం నిర్మల్ జిల్లా సోన్ గోదావరి వద్ద ఉన్నాం. సోన్ బ్రిడ్జ్ వద్ద చూసుకున్నట్లయితే ఎగువన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు సంబంధించిన గేట్లు లిఫ్ట్ చేసిన నేపథ్యంలో భారీగా వరద నీరు వస్తుంది. దిగువ ప్రాంతాల్లో గోదావరి ఉరకలేస్తున్న పరిస్థితి మనం ప్రస్తుతం విజువల్స్లోనైతే చూసుకోవచ్చు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొన్ని చోట్ల మోస్తారు, కొన్ని చోట్ల భారీ నుంచి కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్ జిల్లా కేంద్రంలోని పలు కాలనీలు జలమయమయ్యాయి. ముఖ్యంగా దివ్యానగర్, అదేవిధంగా శాంతినగర్ రోడ్లపైకి వరద నీరు వచ్చిన నేపథ్యంలో ఆ నీటిని పంపించేందుకు మున్సిపల్ సిబ్బందిని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అటు జిఎన్ఆర్ కాలనీతో పాటు ఇతర కాలనీల్లో సైతం వరద నీరు పోటెత్తుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కాసేపటి క్రితమే వర్షం మాత్రం తగ్గుముఖం పట్టడంతో నిర్మల్ జలం కాస్త ఊపిరి పీల్చుకున్నారని అయితే చెప్పచ్చు. అయితే వరద మాత్రం ఆయా కాలనీలో నీరు నిల్వ ఉన్న నేపథ్యంలో మున్సిపల్ సిబ్బంది దాన్ని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఇక గోదావరి కుర్రులో ఏదైతే లక్ష్మణచంద మండలం మునిపల్లి వద్ద గోదావరి కుర్రులో నిన్న చిక్కుకుపోయిన పశువుల కాపరిని కాసేపటి క్రితమే రెస్క్యూ బృందాలు కాపాడి సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి. స్పీడ్ బోటుతో అతన్ని రెస్క్యూ చేసి తీసుకొచ్చారు. అంతకంటే ముందు సెల్ ఫోన్ పంపించారు, అతని యోగక్షేమాలకు సంబంధించి ఆహారం సైతం పంపించారు. ఆ తర్వాత ఇప్పుడు గోదావరిలో ఆ వరద ప్రవాహంలోనే స్పీడ్ బోట్ సాయంతో అతన్ని అటువైపు వెళ్ళి తీసుకొచ్చిన పరిస్థితి తీసుకురావడంతో ఆ కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్న పరిస్థితి. ఇక మరోవైపు మంచిర్యాల జిల్లాలో గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో గోదావరి ఒడ్డున ఉన్న మాతా శిశు కేంద్రానికి సంబంధించి అందులో ఉన్న పేషెంట్లందరినీ ఐబీ చౌరస్తా వద్ద ఉన్న అక్కడికి తరలిస్తున్నారు. ఎందుకంటే గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు గేట్లు ఎత్తితే ఆ వాటర్ వల్ల గోదావరి ఒడ్డున ఉన్న మాతా శిశు కేంద్రం నీట మునిగే ప్రమాదం ఉంది. గతంలో వచ్చిన వరదల కారణంగా నీట మునిగిన నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా వారందరినీ సురక్షిత ప్రాంతానికి తరలిస్తున్నారు. దీంతోపాటు కొమరంభీం జిల్లా, అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో వర్షం కురుస్తుంది. ఆదిలాబాద్ జిల్లాలోని పలు కాలనీలకు హ్యాండిక్యాప్ కాలనీతో పాటు పలు కాలనీలకు వరద నీరు వచ్చి చేరింది. రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. ఇటు నిర్మల్ జిల్లా, అదేవిధంగా మంచిర్యాల జిల్లాలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. నిర్మల్ జిల్లాకు సంబంధించి రెడ్ అలర్ట్ ప్రకటించిన నేపథ్యంలో జిల్లాలో ఈరోజు విద్యాసంస్థలన్నిటికీ సెలవులు ప్రకటించారు. అయితే రోడ్లు ఎక్కడికక్కడ తెగిపోవడంతో పాటు లో లెవెల్ వంతెనలు దెబ్బతిన్న నేపథ్యంలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే రోడ్లు తెగిపోయిన పరిస్థితి, కల్వట్టులు కొట్టుకపోయాయి. చాలా వేల ఎకరాల్లో పంటలు ధ్వంసమైన పరిస్థితి కనిపిస్తుంది. ఈ విధంగా నిర్మల్ వరదలకి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉంటే ఎగువ ప్రాంతాల్లో కురిసిన వరదల కారణంగా గోదావరి ఉప్పొంగి ప్రవహిస్తుంది. దిగువ ప్రాంతాల ప్రజలు ఎవరైతే ఉన్నారో అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే అధికారులు ఆదేశించారు. అయితే నిర్మల్ పట్టణంలోని నాలాలు సరిగా లేకపోవడం మూలంగా ఆయా కాలనీలు చెరువులను తలపించాయి. ఇక మరోవైపు చూసుకుంటే కామారెడ్డి వర్షాల ప్రభావం నేపథ్యంలో జాతీయ రహదారిపై వెళ్లాల్సిన భారీ వాహనాలను నిర్మల్ జిల్లాలోని గంజాల్ టోల్ ప్లాజాతో పాటు ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడుగొండ రోల్ మామిడా టోల్ ప్లాజా, అదేవిధంగా ఇచ్చోడలోని దేవులానాయక్ తండా సమీపంలో భారీ వాహనాలు నిలిపివేయడంతో లారీలు నిన్నటి నుంచి జాతీయ రహదారిపైనే ఆ డ్రైవర్లు మగ్గుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రస్తుతం మనం ఎస్ఆర్ఎస్పి దిగువ భాగంలో ఉన్నాం. ఎస్ఆర్ఎస్పి గోదావరి జలాలను చూడడం కోసం, అదేవిధంగా దిగువ గోదావరి ప్రవాహాన్ని వీక్షించేందుకు చాలామంది పర్యాటకులు వచ్చి సేద తీరుతున్నారు, ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి ముఖ్యంగా కొంతమంది స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ముఖ్యంగా వారితో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మీరు ఎక్కడి నుంచి? నిర్మల్ నుంచి. ఇంకా చాలా ఘోరమైన వర్షాలు పడుతున్నాయి, మరి ప్రజలు చాలా ఇబ్బందులు ఉన్నారు. సరే, వేరేలకు మాట్లాడండి. ఓకే, ప్రస్తుతం అయితే చూసుకోవచ్చు పర్యాటకులు వచ్చి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సెల్ఫీలు దిగడం, అదేవిధంగా గోదావరి ప్రవాహాన్ని వీక్షించి ఆనందపడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గోదావరి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో దిగువ ప్రాంతాలకు సంబంధించిన అధికారులు అప్రమత్తమయ్యారు. మంచిర్యాల జిల్లాకు సంబంధించి గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో మాతా శిశు కేంద్రం సంబంధించిన వాళ్ళని తరలించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. కొంతమందిని ఐబీకి తరలించారు. ఓవరాల్గానైతే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. అయితే నిర్మల్లో కాసేపటి క్రితమే వర్షం తగ్గినా వరద మాత్రం ఇప్పుడిప్పుడే తగ్గుముఖం పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దిగువ గోదావరి ఉరకలేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అక్షయ. ఓకే సారంగపాణి.